సౌందర్య తిను. వద్దు. ప్రేమ కడుపులో దుఃఖం అంటే అదే. గుళ్ళో దేవి భాగవతం పురాణ శ్రవణం ఉందని మా అత్తగారు వెళ్తుంటే నిన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పానే, నీకు చెప్పలేదా? నా అలాంటి దాన్ని వెంట పెట్టుకుని వెళ్తే నామోషి అనుకుంది కాబోలు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. ఏం చేస్తున్నావు? పేపర్ చదువుతున్నాను. చదివింది చాలు కానీ మార్కెట్కి వెళ్ళి ఈ లిస్టు ప్రకారం సరుకులు తీసుకురా. నేనా? ఏ తేవా? తెస్తాను. గుడ్. చెప్పగానే మాట వినేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. తీసుకో. ఏయ్, డబ్బంటే ధనలక్ష్మి. తే. ఏ నడు వంగదా? ముప్పొద్దులా తిని బేవస్గా కూర్చుంటే అలాగే ఉంటుంది. తే. చెప్పేది నీకే. తే. చిల్లరతో సహా లెక్క రాసుకురా. తేడా వచ్చిందో వెళ్ళ. ఏయ్, కారులో కాదు, నడిచి వెళ్ళు. నెత్తి మీద రాసుకోవడానికి నూనె లేదురా మగడా అంటే తినాలనుంది బూర్రండే పెళ్ళమా అన్నాడట. ఇంటి పని చేయడానికి నాకే టైం సాలకి సత్తుంటే ఆ అమ్మగారు సేరకి ఇస్త్రీ చేయాలండి, ఇస్త్రీ. ఏంటిది? ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? నువ్వు కాలు
నూకాలు వస్తున్నానమ్మా. ఏటమ్మగోరు? సరుకులు తీసుకురమ్మని నీ కదా చెప్పాను. ఈయనెందుకు పంపించావు? ఓలమ్మో, నాన్న పంపించలేదమ్మా. ఇదిగో ఈ సౌకర్యమే పంపించినది. గొంతు మీద కూకున్నట్టు ఇప్పటికిప్పుడు నా సేర ఇస్త్రీ చెయ్యి అని ఆర్డర్ వేసినది. నన్ను వద్దంటున్నా సరుకులు తెమ్మని ఈ బాబుని పంపించినది. ఇదిగోనమ్మా తమ సేర, బంగారం సేర ఇస్త్రీ చేసిస్తున్నాను. సౌందర్య, నువ్వే పంపించావా? అవును, నేనే పంపించాను. ఏ తప్ప? తప్పున్నారా? తనని పంపించమని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పేదేంటి? నువ్వు కానీ చీరని ఇస్త్రీ చేస్తోంది. సరుకులు తేవడం కూడా అర్జెంటే కదా, అందుకే పనోడే కదా అని పంపించాను. నోర్మయ్, తను సర్వెంట్ కాదు, అడ్డమైన పనులు చెప్పడానికి. సర్వెంట్ కాకపోతే డ్రైవర్, పెద్ద తేడా ఏముంది? ఉంది, తేడా ఉంది. ఏంటా తేడా? ముప్పొద్దులా మింగుతూ జీతం తీసుకుంటున్నాడు కదా, ఈ మాత్రం పని చేస్తే అరిగిపోతాడా తరిగిపోతాడా? ఆపు, ఇంకొక్క మాట మాట్లాడావో మర్యాదగా ఉండదు. ఏంటక్క, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడికి పని చెప్తే అంత ఫైర్ అవుతావేంటి? షట్ అప్. తను డ్రైవరే, కానీ నీకు కాదు. నువ్వు చెప్పే అడ్డమైన పనులు చేయడానికి కాదు. అక్క చాలు, ఇంకొక్కసారి ఇలాంటిది రిపీట్ చేస్తే జాగ్రత్త. చూడండి, మిమ్మల్ని అపాయింట్ చేసింది నేను, సర్వెంట్గా కాదు, ఒక డ్రైవర్గా. అది కాదు మేడం. వద్దు, ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్లే చెయ్యాలి. ఎవరికి చెప్పిన పనులు వాళ్ళు మాత్రమే చెయ్యాలి. డ్రైవర్గా మీరు మీ పని చేస్తే చాలు. ఇంకే పనైనా నేను చెప్తేనే చెయ్యండి. నువ్వేమో ఇస్త్రీ చేసుకుంటున్నావు, నువ్వేమో తీరిగ్గా కూర్చుని మ్యాగజైన్స్ చదువుతున్నావు. ఛే, రోజు రోజుకి బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోతోంది ఈ ఇంట్లో. అమ్మా సూర్య, ఇవాళ గుళ్ళో ఆ స్వామీజీ దేవీ భాగవతం పురాణ కథని ఎంత బాగా చెప్పారో వింటుంటే తన్మయత్వంతో నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఐహిక బంధాల గురించి, పారమార్థిక చింతన గురించి అంత గొప్పగా చెప్పడం నేనెప్పుడూ వినలేదమ్మా. నేను కూడా ఎప్పుడూ అనుకోలేదు. దేని గురించి సూర్య? మీ గురించి. నా గురించా? నేనేం చేశానమ్మా? తెలీదా? మీరేం చేశారో నిజంగా మీకు తెలీదా? సూర్య, ఏంటమ్మా ఈరోజు ఇది కొత్తగా మాట్లాడుతున్నావు? మనుషుల్లో కొత్త కొత్త రూపాలు కనిపిస్తుంటే మాట్లాడక తప్పడం లేదు. సూర్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సరే, సూటిగానే. నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. నేను చెప్పాలా? దేని గురించి? మా పిన్ని వాళ్ళ గురించి. వాళ్ళు మన ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా? అమ్మా సూర్య, ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడడం కాదు, మిమ్మల్ని మాట్లాడమంటున్నాను. మీ మనసులో ఉన్న నిజాన్ని చెప్పమంటున్నాను. చూడమ్మా, మనసులో ఒకటి దాచుకొని పైకి ఇంకొకలా ఉండాల్సిన అవసరం నాకు లేదు.
లేకపోతే మీ ప్రవర్తనకి అర్థం ఏంటి? మా వాళ్ళు నేను రమ్మంటేనే వచ్చారు. వాళ్ళ పరిస్థితి బాగోలేకొచ్చారు. అంత మాత్రాన చులకనగా చూడటం, అడుగడుగునా అవమానించటం ఇదేం పద్ధతి కాదత్తయ్యా. ఇప్పుడు వాళ్ళని ఎవరు అవమానించారమ్మా? నిన్నటిదాకా మీ అబ్బాయి గారు, ఇవాళ మీరు. ఆయనే అనుకుంటే పెద్దవారు. మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే వాళ్ళ బాధను ఎవరితో చెప్పుకుంటారు? అర్థాంతరంగా బయటకు పొమ్మంటే ఏమైపోతారు? అమ్మా సూర్య, వద్దు, మీరింకేం చెప్పొద్దు. గుళ్ళో పురాణాలు వినడం మాత్రమే కాదు, కొంచెం మనుషుల్ని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పంజరం అందంగా ఉన్నంత మాత్రాన పక్షి సంతోషంగా ఉండదు. నూకాలు, ఏటమ్మా తిక్క కుదిరినాదా? నాను చెప్తే ఏం లేదు. ఆ డ్రైవర్ బాబుని సరుకులు తెమ్మని పంపించేసినావు. ఇప్పుడు ఏటైనది? చిన్నమ్మ గారు చీవాట్లు ఎట్టేసినారు కదా. అది కాదు నూకాలు, నేనంత కాని పని ఏం చేశానని అక్క నా మీద ఆరెంజ్ లో ఫైర్ అయిపోయింది. ఏమో నాకేడు తెలుస్తుందమ్మా. నమ్మిన అనబోతే పులుసు బురబురలు ఆడిందన్నట్టు నీ మాట విన్నందుకు చిన్నమ్మ గారి చేతిలో నాకు అత్యంతలు పడినాయి కదా. మరే పెట్టే చెయ్యి తిట్టవచ్చు, కొట్టవచ్చు. నా బాధ అందుకు కాదు నూకాలు. అందుకు కాకపోతే మరెందుకంట ఓ గింజికలు ఆడేది? అది కాదు నూకాలు, ఒక డ్రైవర్ కి పని చెప్తే ఏదో పెద్ద అపరాధం జరిగిపోయినట్టు అక్కకి అంత కోపం ఎందుకొచ్చిందా అని. ఏమోనమ్మా, ఆ తల్లి ఎప్పుడు అలా ఇరుసు పడలేదు మరి కదా. అంటే నీకు తెలిసి ఇంతకు ముందు ఎప్పుడు అక్కకి అంత కోపం రాలేదు, అవునా? అవునా అంటే అవునని చెప్పాలి మరి. ఇన్నాళ్ళు చిన్నమ్మ గారులో శాంతమే కనిపించదు కానీ ఇలా భద్రకాళ రౌద్రు నానెప్పుడు చూడలేదు మరి. అదే అదే నిన్ను అడిగేది. అదే అంటే అదే నూకాలు, ఇంతకు ముందు కూడా ఓ డ్రైవర్ ఉండేవాడు కదా. ఆ ఉండేవాడు. ఆ డ్రైవర్ మీద కూడా అక్క ఎంత ఇది చూపించేదా అని. ఇదా? ఇదంటే అదే నూకాలు, ఇంతకు ముందు ఉన్న డ్రైవర్ మీద కూడా అక్క ఇంత శ్రద్ధ చూపించేదా అని. లేదమ్మా, ఆ డ్రైవర్ బాబుతో చిన్నమ్మ గారు అసలు మాట్లాడేవారే కాదు కదా. మరి ఆ డ్రైవర్ మీద లేని ఇది ఈ డ్రైవర్ మీదే ఎందుకు అని. ఎందుకంటే ఈ బాబు చదువుకున్నాడు కదా. చదువుకున్నాడికి మోడు పనులు చెప్తే బాగుండదనేమో. అంతేనా, లేక ఇంకేదైనా రీజన్ ఉందంటావా? రీజనా అంటే ఏటమ్మా? కర్మ, రీజన్ అంటే కారణం. ఇంకే కారణం ఉంటుందమ్మా. ఆ డ్రైవర్ బాబు మంచోడు, చదువుకున్నాడు. ఒంటరివాడి కూడా. అక్క ఒంటరిదే, ఆ డ్రైవరు ఒంటరివాడే. ఏటమ్మా ఏటు అనేది? నా నోటితో చెప్పడం దేనికి నూకాలు? బుర్ర పెట్టి ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. నిప్పు లేకుండా పొగ రాదు, కారణం లేకుండా కోపము రాదు. గుండెల్లో దాచిన గుట్టు గట్టు తెగాకే బయట పడేది. కాస్త ఆలోచించు. అదే మాట తీసుకోండి. కనకయ్య, అయ్య బాబు, అయ్య బాబు, రాము బాబు, ఎన్నాళ్ళని నేను చూసి. బాగున్నావా? మనం ఎప్పుడు ఫుల్ హ్యాపీసే.
నువ్వేటి గొప్పవాడు అయిపోయావుంటగా. అదే ఎవరో గొప్పోరింట్లో డ్రైవర్గా ఉద్యోగం వచ్చిందంటగా. ఏంటి మరి డ్రెస్సు మారింది, లెవెలు మారింది, పార్టీ ఏం లేదా? అంటే మన స్నేహాన్ని మర్చిపోయావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే పద, ఇవాళ నువ్వు మందు పోయించాల్సిందే, నేను పడిపోయేదాకా తాగాల్సిందే. అయ్యో, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాకు ముఖ్యమైన పనుంది కనకయ్య. అంటే నేను నీకు ముఖ్యం కాదన్నట్టేగా? అయ్యో, నేను అలా అనలేదు. ఎలా అన్నా సరే, నిజంగా నీకు ఈ కనకాయ గుర్తే ఉంటే, నిజంగా నువ్వు మారిపోకపోతే నువ్వు నాకు మందు పోయిస్తున్నావు అంతే. అయ్యో కనకయ్య, కాదంటే మన స్నేహం మీద ఒట్టే. అరే అది కాదు. ఏంటా సూపు? 2 రౌండ్లు 10 నిమిషాలు. అయ్యో అది కాదు కనకయ్య, నేను చెప్పేది. నువ్వేం మాట్లాడమాక, ఇంకా మనం వెళ్తున్నాం అంతే. అరే, ఇదిగో, కనకయ్య, ఇంకేం నా మాట మాట్లాడదు, విను. మాట్లాడదు. ముందు కారు ఎక్కు. మనం వెళ్తున్నాం అంతే. ఎక్కువ ఎక్కువ పోనీ. ఎన్నాళ్ళైంది బ్రాండ్ మందు కొట్టి. బా, మన ఇద్దరం కలిసి మందు కొట్టిన ఆ రోజులు తలుచుకుంటే హ్యాపీగా ఉంటుంది. మరి మళ్ళీ ఇయ్యాల. తీసుకో. అరే రే కనకయ్య, నాకొద్దు. ఏటి? నేను మానేశాను. మానేసావా? మానేసావా? మందు మానేసావా? ఎందుకు? నువ్వు కాని. అయితే సరే, బుజ్జిముండా ఎలా సొత్తం చూడు, మొత్తం నేనే లాగిస్తా. అబ్బా, థ్యాంక్స్ బాబు. కనకయ్య, నిన్ను మాట్లాడగనా? మందు పోయిస్తున్న మహానుభావుడివి, ఒకటేంటి 100 అడుక్కో. పగలు రాత్రి తేడా లేకుండా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటావు కదా, మరి నీ భార్య నిన్నేమీ అనదా? ఏమీ అనదా? ఎందుకనదు? తాగుబోతు సచ్చినోడా అంటది, సన్నాసి ఎదవా అంటది, నువ్వీ జన్మకి మారవరా అంటది. అది అలా అంటూనే ఉంటది, మనం తాగుతూనే ఉంటాం. అది మొత్తుకునే ఉంటుంది, మనం దాన్ని లాగిపెట్టి తంతానే ఉంటాం. అది ఏడుతూనే ఉంటుంది, మనం పెట్టింది తిని గుర్రెట్టి తొంగుంటూనే ఉంటాం. తప్పు కనకయ్య, కట్టుకున్న దాన్ని బాధ పెట్టడం తప్పు, అన్యాయం, పాపం. ఏంటి బాబు, ఏది తప్పు, ఏటి న్యాయం, ఏటి పాపం? తాళి కట్టినోడంటే ఎవడో? మొగుడు, మగాడు. మగాడెప్పుడు మగాడే, ఆడదెప్పుడు ఆడదే. చెప్పు, కాలి కింద చెప్పులా పడుండాలంతే. కనకయ్య, దారుణంగా మాట్లాడుతున్నావు. ఏటి బాబు దారుణం? మనం అంటే మగాళ్ళం, మొగుళ్ళం. అందుకే ఆడదానికి నుదుట బొట్టు, మెడలో తాళి, తలలో పూలు, చేతులు గాజులు. పలానా కనకయ్య గాడి పెళ్ళాం అనే గౌరవం, గుర్తింపు. అందుకే కదా దానికి. నా పెళ్ళమైనా అంతే, ఇంకోటి పెళ్ళమైనా అంతే. తిడితే తిట్టించుకోవాలా, కొడితే కొట్టించుకోవాలా, ఉక్కిన పెన్లో పడి ఉండాలా, సచ్చినట్టు సచ్చిందాక మన కాళ్ళ దగ్గర పడి ఉండాలా. మొగుడా మజాక. ఏటి బాబు ఆలోచిస్తున్నారా? ఏం లేదు బాబు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మొగుడంటే యజమాని, పెళ్ళామంటే బానిస. కూసోమంటే కూసోవాలా, తొంగోమంటే తొంగోవాలా, అంతే. కనకయ్య, నోరు
భార్య విలువ దగ్గరున్నప్పుడు తెలీదు, దూరం అయితేనే తెలుస్తుంది. ఛ! ఏడు బాబు అంత గట్టిగా పీకావు? పెళ్ళాలంటే పెళ్లి కానడువి నీకెందుకు అంత కోపం వచ్చింది? కొంప తీసి నీకు పెళ్ళయిందా? నీ పెళ్ళంగాని నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? ఏడు బాబు మాట్లాడకుండా అలా ఉన్నావు? నీ మొహం సొత్తుంటే అట్టాగా ఉంది మరే. బాబు మాట చూడు బాబు, పెళ్ళాం అంటే గుర్రం, మొగుడంటే రౌతు మెత్తనైతే గుర్రం ఒంటికాల మీద లేస్తుందంట. కళ్ళెం బాగా లాగిపెట్టి తంతుంటేనే అది మనం చెప్పిన మాట ఏంటది? ఏటి ఈ బాబుకి ఏమైంది? మందు పోయించి మాట అయినా చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నాడేటి? పోనే పోతే పోని పోరా, ఈ పాపపు జగతిలో శాశ్వతం ఎవరురా? మందు సూపరా.